డామినేట్ చేస్తుంది ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఆ సినిమా యూట్యూబ్లో చూసినా కానీ కొన్ని సన్నివేశాల్లో, పర్టికులర్గా రామారావు గారు అలాగే రంగారావు ఉన్న సన్నివేశాల్లో ఆయన ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి ధోరణి మనకి, అంటే ఆ క్యారెక్టర్తో ఆడియన్స్ ట్రావెల్ అవుతాడు. రామారావు గారు చేస్తున్నట్టు అర్థం అవుతుంది, కానీ ఆయన జీవించేస్తాడు ఆయన. అది ఆయన ప్రతిభ. అందుకని ఏ సినిమా అయినా తీసుకోండి మీరు, రామారావు గారితో ఆయన కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు, ఏ సినిమాలు ఏ సీన్ తీసుకున్నా కానీ ఆడియన్ ఆయన దగ్గరికే వెళ్తాడు, రంగారావు దగ్గరికే. ఇదే పరిస్థితి తమిళ ఇండస్ట్రీలో కూడా. శివాజీ ఉన్నప్పటికీ ఆ సీన్లో రంగారావు వైపు వెళ్ళిపోతుంది. డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారండి, తమిళ్ ఆయనే చెప్పుకునేవాడు. రామారావు గారు తమిళ్లో చేసినప్పటికీ డబ్బింగ్ ఉండేది, ఆయన తమిళ డైలాగులు చెప్పేవాడు కాదు. శివాజీతో పాటు ప్యారలల్ క్యారెక్టర్ చేసిన కర్ణలో కూడా, మహారథి కర్ణలో ఈయన కృష్ణుడు వేశాడు, ఆయన కర్ణుడు వేశాడు. రామారావు గారికి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాడు అక్కడ, తెలుగు వెర్షన్కి మాత్రం తను చెప్పుకున్నాడు. ఈ ధోరణి. రంగారావు గారు తన డైలాగ్ తనే చెప్పుకున్నాడు. అదే భాష అయినప్పటికీ ఎక్కడ తను యాక్ట్ చేసినా కానీ ఆ భాష నేర్చుకుని ఆ డైలాగ్ తనే చెప్పేవాడు. ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేసేవాడు ఆయన. డైలాగ్ అర్థం కాకుండా, సీన్ అర్థం కాకుండా మనం ఎలా నటిస్తాము అనేది ఆయన ధోరణి. అందుకని మీరు అంటే వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెండితెర అద్భుతం అని ఇప్పటికీ చెప్పుకునేటువంటి సినిమా మాయాబజార్. మాయాబజార్ సినిమాలో పింగళ నాగేంద్రరావు గారు ఏది ఊహించుకుని ఆ పాత్ర క్రియేట్ చేశాడో ఘటోత్కచుడు, అది 100కి 150% చేశాడు ఆయన. నిజానికి ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఇద్దరు గురించే మాట్లాడతారు. ఒకటి రంగారావు గారు, రెండు సావిత్రి. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు నిజానికి ఆ సినిమాకి హీరో అక్కినే నాగేశ్వరరావు అభిమన్యుడిగా. కానీ అభిమన్యుడి ప్రస్తావన 3-4 స్థానంలో నడుస్తుంది. కథకి హీరో ఘటోత్కచుడు అంటే అంతే, రంగారావు గారే హీరో ఆ సినిమాకి. రెండోది, ఆ తర్వాత ప్లేస్లో మాత్రమే రామారావు గారు వస్తాడు, ఆ తర్వాత ప్లేస్లో నాగేశ్వరరావు. ఇది వరుస. దానిలో ఎవరూ తగ్గలేదు, గుమ్మడి గారు కూడా తగ్గలేదు ఆ సినిమాలో. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. నిజానికి ఆ సినిమా కూడా మొదట అనుకున్నటువంటి కృష్ణుడు రామారావు గారు కాదు, ఆయన సిఎస్ఆర్, ఏలపాటి రఘురామయ్య గారు, ఇలా చాలామంది ఆయన దృష్టిలో ఉన్నారు, కేవీ గారి ఐడియాలో. అంటే అంతకుముందు సిఎస్ఆర్ గారు చేశారండి కృష్ణుడి చేశాడు. రంగస్థలం మీద కూడా చాలా పాపులర్ ఆయన. ఆయనతో చేయించాలి, లేదంటే ఏలపాటి రఘురామయ్యతో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. అయితే ఈయన రామారావు గారి కంపెనీ ఆర్టిస్ట్ కాబట్టి ఈయనతో చేయించేస్తే బాగుంటుంది అనేది ప్రొడ్యూసర్ లా. ఎలాగో మన రోల్స్లోనే ఉన్నాడు కాబట్టి ఖాళీగా ఉంచుతుంది అంతే. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే నెల జీతం ఉండేది వీళ్ళకి. రామారావు గారికి నెలకి 300 ఎంతో జీతం ఇచ్చి సినిమా ఉంటే 5,000 ఇచ్చేవాళ్ళు. సినిమాలో క్యారెక్టర్ ఉంటే 5,000, లేదంటే కనుక నెల డబ్బులు ఇచ్చేస్తారు జీతం, అంతవరకే. దానికి అంగీకరించినటువంటి నటులు వీళ్ళందరూ. అదే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, 2 ఏళ్ళు. అంతే. ఈ ధోరణిలో నడుస్తున్నప్పుడు మాయాబజార్లో మళ్ళీ బయట వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి చేయించడం ఎందుకు, రామారావు ఉండగా అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్లోకి ఆయన తీసుకొచ్చారు. ఆయన కృష్ణుడు చెయ్యను అన్నా కానీ చేయించారు. ఓకే, ఇట్ వాస్ నాట్ హిస్ విష్. ఆయనకి ఒక చేదు అనుభవం ఉంది. అంతకుముందు ఘంటసాల గారి సినిమా ఒక దానిలో, ఆయన ప్రొడక్షన్లో వచ్చినటువంటి సినిమాలో ఈయన కృష్ణుడిగా ఒక అంతర్నాటకంలో కనిపిస్తాడు రామారావు గారు. అది విపరీతంగా విమర్శలకి గురైంది. ఆయన కృష్ణుడిగా బాలేడు అని రాసేశారు క్రిటిక్స్. అంత క్రిటికల్గా రాసేవాళ్ళండి ఆ రోజుల్లో? అంటే ఈ రోజుల్లో లాగా కాదు, ఎప్పుడైనా అది ఉంది ఇది ఉందండి అన్ని సందర్భాల్లోనూ. అంటే కమలాకర్ కామేశ్వరరావు గారు ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఆయన కృష్ణాపత్రికలో సినీ ఫ్యాన్ అనే పేరుతో రాసిన ఒక రివ్యూ. ఓకే. హెచ్ఎం రెడ్డి గారి సినిమాని క్రిటిసైజ్ చేస్తూ ఆయన ఒక రివ్యూ రాశాడు. ఆ రివ్యూ రాసిన వాడు ఎవడో ఒక్కసారి నా దగ్గరికి పంపించండి అని ఆయన కృష్ణాపత్రిక యాజమాన్యాన్ని కోరాడు. కోరి ఆయన్ని పిలిపించుకుని, నువ్వు బాగా రాసావు,
బాగానే విమర్శించావు, బాగుంది, అయితే మేము ఫర్దర్గా డిజైన్ చేసేటువంటి స్క్రిప్టుల్ని ముందే విమర్శించు, దానికి నీకు విడిగా వేతనం ఇస్తాం అని అలా తీసుకున్నాడు ఆయన. అలా పరిశ్రమలోకి ప్రవేశించాడు ఆయన. కాబట్టి విమర్శకులు ఆ రోజున క్రిటికల్గా ఉండేవాళ్ళు, లూజుగా వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే మనకి వెలుగు నీడల సినిమాలో ఆత్రేయ గారు ఒక సీన్ రాశారు, ఈ రివ్యూ అనగానే గుర్తొచ్చింది నాకు అది. ప్యాకేటి అందులో జర్నలిస్ట్గా నటించాడు, ప్యాకేటి శివరాం గారు. అవును. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ రూమ్మేట్స్. ఆయన బయటకు వెళ్ళిపోతూ ఉండగా నాగేశ్వరరావు గారు అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా అంటే ఆయన డైలాగ్ ఉంటుంది, ఒక వరలో రెండు కత్తులు అని ఒక మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలి, భోజనం అక్కడే, నేను రాను, సాయంత్రం వస్తాను అంటాడు. చూసి బాగుందని రివ్యూ రాయాలి, చూసి బాగుందని రివ్యూ రాయాలి, భోజనం కూడా అక్కడే, నేను ఇప్పుడు రాను ఇంటికి అంటాడు. ఆ సినిమాలో ఆ సీన్ రాసినప్పుడు ఆత్రేయ గారి దృష్టిలో ఏముంది అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఇలా పెయిడ్ రివ్యూస్ కల్చర్ ఉంది, అప్పుడే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో సమీక్షకులందరూ ఎక్కువ మంది ఈయన కృష్ణుడిగా బాలేడు అనేసరికి ఈయన ఆ క్యారెక్టర్ జోలికి మనం వెళ్ళటం అనవసరం అని ఫిక్స్ అయి ఉన్నాడు. ఆ టైంలో కేవీ రెడ్డి గారు, మాధవపెద్ది గోఖలే గారు కలిసి కూర్చుని అందులో హాఫ్ క్రౌన్ పెట్టారు, అందువలన బాలేడు ఇతను, ఫుల్ క్రౌన్లో ఇతన్ని డిజైన్ చేయొచ్చు కృష్ణుడిగా అనేది ఒక అభిప్రాయానికి వచ్చి స్కెచెస్ వేశారు. ఆ స్కెచెస్ చూపించటం మాత్రమే కాకుండా ఆయనకి గెటప్ వేసి ఆయన కాన్ఫిడెన్స్ నింపటం కోసం ఆయన మేకప్ రూమ్ నుంచి సెట్కి వచ్చే వరకు కనిపించిన వాళ్ళందరూ లేచి దండాలు పెట్టేయండి అని చెప్పారు. అది కూడా స్క్రిప్టెడే. అది ఒక కాన్ఫిడెన్స్ నింపింది ఆయనలో. నింపి ఆ క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమా సక్సెస్ అయింది. తర్వాత ఆయన కృష్ణుడిగా